మీ అకౌంట్లో సడన్గా 40 crores పెడితే మీరేం చేస్తారు? ఇది సినిమా కాదు, ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. అసలు ఏం జరిగిందంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ టెక్నికల్ గ్లిచ్ వల్ల ఒక కామన్ మ్యాన్కి 40 crores క్రెడిట్ అయ్యాయి. అతను ఆ అమౌంట్ చూసి కంగారు పడలేదు. అతను తెలుసు టెక్నికల్ ఇష్యూ వల్లే తన అకౌంట్కి 40 crore వచ్చాయని. ఇక్కడే ఆయన తెలివి ఉపయోగించాడు. ఆ 40 crore తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. 20 minutesలో 1.45 crore ప్రాఫిట్. సో యాజ్ యూజువల్గా బ్యాంక్ వాళ్ళు చేసి మిస్టేక్ కనిపెట్టారు. మ్యాటర్ కోర్టు వరకు వెళ్ళింది. కోర్టులో బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, ఆ 40 crores మావే, దాంతోపాటు ఆయనకు వచ్చిన ప్రాఫిట్ 1.45 crore ఏదైతే ఉందో అది కూడా మాకే రావాలని చెప్పని కోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. దాని కోర్టు కూడా ఏమన్నారు, 40 crores మీ మిస్టేక్ వల్ల తనకెళ్ళి, అందులో అతను తప్పేం లేదు. అండ్ 1.45 crore ఏదైతే వచ్చిందో దానికి ప్రాఫిట్ కింద, అది ఆయన తెలివితో సంపాదించుకున్నాడు. ఒకవేళ 1.45 crore ఒకవేళ లాస్ అయితే మీరు అతని దగ్గర తీసుకునేవాళ్ళు కదా, అలాంటి ప్రాఫిట్ ఎందుకు తీసుకుంటున్నారు, మీరు ఈ 40 crore తీసుకోండి అని కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అకౌంట్లో కనుక 40 crores పెడితే మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారా లేకపోతే సైలెంట్గా ఉంటారా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.